నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ వాగ్దేవ్యై నమః. ఫిబ్రవరి 12, 2025 బుధవారం నాటి దిన పంచాంగంలో ఈరోజు పౌర్ణమి చాలా విశేషమైన రోజు. దీన్ని మాఘ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. మహామాఘి అని కూడా పిలుస్తారు. ఈరోజు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేసుకోండి. మీ అనుష్ఠానం ఏదైతే ఉంటుందో ఈరోజు చేసుకున్నట్టయితే కనుక ఒక మంత్ర జపం కానీ లేదా ఒక మంత్రం కానీ ఈరోజు తప్పనిసరిగా చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని ఈరోజు పొందుతారు. ఆ దిశగా మీరు చూసుకోండి. చాలా చాలా పవిత్రమైన రోజు ఈరోజు. అయితే ఈరోజు పంచాంగం ప్రకారం చూసినట్టయితే క్రోధినామ సంవత్సరము, ఉత్తరాయణము, శిశిర ఋతువు, మాఘమాసం శుక్లపక్ష తిథి. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6 గంటల 47 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 13 నిమిషములకు. ఈరోజు తిథి పౌర్ణమి రాత్రి 7 గంటల 27 నిమిషముల వరకు ఉన్నది. తదుపరి పాడ్యమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము ఆశ్లేష నక్షత్రము రాత్రి 7 గంటల 35 నిమిషముల వరకు. తదుపరి మఖ నక్షత్ర ప్రవేశము. ఈరోజు కనుక చూసినట్టయితే వర్జము ఉదయం 7 గంటల 55 నిమిషముల నుండి 9 గంటల 35 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 56 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5 గంటల 11 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 59 నిమిషముల వరకు. యమగండ కాలము ఉదయం 8 గంటల 13 నిమిషముల నుంచి 9 గంటల 39 నిమిషముల వరకు. అమృత ఘడియలు సాయంత్రం 5 గంటల 59 నిమిషముల నుంచి రాత్రి 7 గంటల 39 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఈ రోజు లేదు. ఇది ఈ రోజు పంచాంగము. నమస్తే. నమస్తే శ్రీ మాత్రే నమః. ఈరోజు 12వ తారీఖు ఫిబ్రవరి 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము అన్ని రంగాల వాళ్లకు అంటే విద్య, ఉద్యోగము, వ్యాపారము, వాణిజ్యము, వ్యవసాయము, ఐటీ, చిత్రరంగము, రాజకీయాలు, కుటుంబము, ఆరోగ్యము ఇలా ప్రతి ఒక్కళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి సూర్యుడు కుంభరాశిలోకి మారాడు. చంద్రుడు తులారాశి, బుధుడు మకర రాశి, శుక్రుడు మీనరాశి, మంగళుడు కర్కాటక రాశి, గురుడు మేషరాశి, శని కుంభరాశి, రాహు మీనరాశి, కేతు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. అయితే వీరి యొక్క సంచారం వల్ల ఈ మేషరాశిలో ఉండే వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా విద్యార్థులను తీసుకున్నట్టయితే సామాన్యమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. పరీక్షల్లో విజయం సాధించాలి అంటే వీరు తప్పనిసరి కృషి చేసుకోవాలి. ఉన్నత విద్యలకు అంటే కొత్త పై చదువులు చదవడానికి విదేశీ విద్యలకు వీరికి అవకాశం వస్తుంది. దాన్ని మీరు జారవిడుచుకోకండి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు తలుపులు తడతాయి. పదోన్నతులు రావడానికి ఇది చాలా చక్కని సమయము. ప్రభుత్వ ఉద్యోగులు కొత్త బాధ్యతలను ఈరోజు స్వీకరించబోతున్నారు. తర్వాత వ్యాపార, వ్యవసాయ, వాణిజ్య రంగంలో ఉన్న వారికి లాభదాయకమైన ఒప్పందాలు వస్తాయి. వ్యవసాయంలో వర్షపాతానికి ఆటంకాలు కలిగే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కొత్త పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. ఐటీ, చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు వస్తాయి. సృజనాత్మక రంగాలలో ఉండేవారు మాత్రము అంటే క్రియేటివిటీ డిపార్ట్మెంట్లో ఉండే వారికి మంచి గ్రోత్, డెవలప్మెంట్ కనబడుతోంది. ఫ్రీలాన్సింగ్ ద్వారా ఆదాయాలు మార్గాలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ నాయకత్వ నైపుణ్యాలకు సరియైన గుర్తింపు ఈ రోజు మీకు లభిస్తుంది. కొత్త పంధాలు కానీ, కొత్త బంధాలు కానీ, కొత్త పథకాలు కానీ మీరు ఏది ప్రవేశపెట్టినా మంచి జాగ్రత్తలు తీసుకుని మంచిగా ప్రవేశపెట్టినట్టయితే సక్సెస్ అవుతాయి. కొంతమందికి మీ యొక్క రాజకీయ రంగంలో పొత్తులు ఏర్పడే అవకాశము గోచరిస్తోంది. దానికి తగిన సూచనలు కూడా మీకు ఈరోజు కనపడబోతాయన్నమాట. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఒత్తిడి అధికమవుతుంది. తలనొప్పులు, ఒత్తిడి పెరిగే అవకాశం గోచరిస్తోంది. నరాలకు సంబంధించినటువంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. యోగా, ధ్యానము తప్పనిసరిగా చేయండి. కుటుంబపరంగా చూసినట్టయితే కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వస్తాయి. మాట పట్టింపులతో
పెద్ద పెద్ద గొడవలు అయ్యే అవకాశము కొంతమందికి గోచరిస్తోంది. కొంతమంది బంధుమిత్రులు విడిపోయే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. సహనాన్ని ఈరోజు మీరు తప్పనిసరిగా పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము మంగళవారం నాడు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. ఇంట్లోనైనా సరే ఆంజనేయ స్వామి వారికి ధ్యానంతో పాటు 5 అరటిపళ్ళను గనక నైవేద్యం పెట్టినట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు. దీనితో పాటుగా ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు దేవాలయానికి వెళ్ళి కేజింపావు గోధుమలను తప్పనిసరిగా దానాన్ని చేసుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనుక చూసినట్టయితే సాధారణమైన స్థాయిలోనే ఫలితాలు వస్తాయి. క్యాంపస్ ఇంటర్వ్యూలో కొంతమంది సెలెక్ట్ అయ్యే అవకాశము, కొంతమంది రిజెక్ట్ అయ్యే అవకాశము గోచరిస్తోంది. నిరాశ చెందకండి. మీ యొక్క అంచనాలకు మించి మీరు కృషి చేస్తేనే తప్ప మీకు సక్సెస్ అయ్యే అవకాశం కనపట్టలేదు. ఇతర వ్యాపకాల మీద ధ్యాస తగ్గించండి. జ్ఞాపక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయండి. కాన్ఫిడెన్స్‌గా ముందుకు వెళ్ళండి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాల కోసం మీరు చాలా శ్రమ చేయాలి. ఇలా అంటే అలా వచ్చే పరిస్థితి గోచరించట్లేదు. మీ యొక్క హార్డ్ వర్క్, డెడికేషనే మీకు మంచి అవకాశాలు తెచ్చిపెడుతుంది. పనిలో ఒత్తిడి పెరుగుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వారికి మీ యొక్క వ్యాపార లావాదేవీలు నెమ్మదిగా సాగే పరిస్థితి ఉంది. చకచకా అయ్యే పరిస్థితి లేదు కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఏ పెట్టుబడులు పెట్టాలన్నా ఈరోజు స్లోగా వెడతాయి. ఏవి ఒప్పందాలకు రావు కాబట్టి ఈ రోజుని మీరు వాయిదా వేసుకోండి. వ్యవసాయ రంగంలో కాస్త వెనకబడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. ఐటీ చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే టెక్నికల్ స్కిల్స్‌కి మీరు మెరుగుపరుచుకోవాలి. అంటే డెవలప్ చేసుకుంటేనే కానీ మీకు అవకాశాలు రాని పరిస్థితి ఉంది. సీనియర్ వ్యక్తుల యొక్క సలహాలు మీరు తప్పనిసరిగా తీసుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజల మద్దతు కొంత తగ్గే అవకాశం గోచరిస్తోంది. ప్రజల్లో అపవాదు కానీ అపనిందలు కానీ పడే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆరోగ్యం చూసినట్లయితే కొంతమందికి గతంలో బీపీలు, షుగర్లు ఉన్న వాళ్ళకి ఈరోజు ఎక్కువగా అయ్యే పరిస్థితి ఉంది. థైరాయిడ్ సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కలహాలు పెరుగుతాయి. మనోవ్యాధులతో పాటు మానసిక అశాంతి పెరిగే అవకాశం ఉంది. కొంతమంది అంటే కొన్ని ఇంట్లలో చెడు వార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. కొన్ని ఇళ్లలో శుభకార్యాలు చెడిపోయే పరిస్థితి అంటే మధ్యదాకా రావడము, అక్కడికి ఆకస్మికంగా చెడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. ఎందుకు ఏమిటి అనే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. పరిహారాలు శుక్రవారం నాడు ఆలయ దర్శనం, ఏ ఆలయమైనా సరే దర్శనం చేయండి. పసుపు దానంగా ఇవ్వండి. పసుపు కొమ్ములు కావచ్చు, పసుపు కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తాయి. ఇవి ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి ప్రకారము విద్యార్థులకు చూసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. విదేశాలు వెళతారు. కొంతమందికి క్యాంపస్‌ల్లో సెలెక్ట్ అవుతారు. మరికొంతమందికి అంటే మీరు అనుకోని స్థాయిలో కాలేజీల్లో ర్యాంకులు రావడం కానీ, లేదా అంటే మీరు గతంలో పోటీ పరీక్షల్లో మీరు సోసోగా రాసాము, పెద్దగా పాస్ అవ్వము అని అనుకున్న వాళ్ళు ఆశ్చర్యపడే విధంగా ర్యాంకులు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే పోటీ పరీక్షల్లో కొంతమందికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొంతమందికి మీరు ఊహించని ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి. ఐటీ రంగంలో ఉన్నవారికి బలమైన అవకాశాలు, మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు, వ్యవసాయదారులకు, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి వ్యాపార వృద్ధి చేసుకోవాలి అంటే ఈరోజు చక్కని సమయము. ఆ ప్రయత్నం చేయండి. వ్యవసాయ రంగంలో ఉన్నవారు విత్తనాలు మంచివి తెచ్చుకొని కొత్త సాగు విధానాన్ని మీరు అలవరుచుకోవాలి. ఐటీ చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి, క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు దొరికే అవకాశము గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజా మద్దతు పెరుగుతుంది. మంచి పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు పొందుతారు. కొంతమంది కీలకమైన పదవులు కూడా తీసుకునే అవకాశం కనపడుతోంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారికి కొంతమందికి మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. గతంలో ఏవైనా తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం తప్పనిసరి. కుటుంబపరంగా చూసినట్టయితే సంతోషకరమైన వార్తలు వింటారు. శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈరోజు మీకు మంచి చేసే అవకాశం ఉంది. దీంతో పాటుగా స్థిరచరాస్తులను కొనుక్కునే అవకాశం కూడా ఈ రాశిలో ఉండే వారికి ఈ రోజు కనపడుతోంది. తరువాత ఆరోగ్య పరిస్థితి
మానసిక ఒత్తిడి అని చెప్పుకున్నాం కదా, దానికి చిన్న పరిహారం చెప్తాను. మీరు ఈరోజు ధన్వంతరి మంత్రాన్ని తప్పనిసరిగా పారాయణ చేయండి. ధన్వంతరి మంత్రాన్ని తప్పనిసరిగా వినే ప్రయత్నం చేయండి. తర్వాత మిగతా పరిహారాలు మిగతా అందరికీ కూడా బుధవారం నాడు కానీ, ఈరోజు కానీ గణపతిని ఆరాధన చేయండి. గణపతికి గరికమాలను సమర్పించండి. దీంతో పాటుగా ఎక్కడికి వెళ్ళినా ఆకుపచ్చ దుస్తులు తప్పనిసరిగా ధరించండి. మంచి జరిగే అవకాశం ఉంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి ప్రకారము ముందుగా విద్యార్థులు కనుక చూసినట్టయితే విద్యార్థులు సాధారణ స్థాయిలోనే ఫలితాలు పొందుతారు. పెద్దల గైడెన్స్ కానీ, ఉపాధ్యాయుల గైడెన్స్ కానీ మీకు తప్పనిసరి తీసుకోండి. ఉద్యోగస్తులకు కొంత ఒత్తిడి కనబడుతుంది. తద్వారా మానసిక అశాంతికి గురవుతారు. కొంతమందికి కొత్త అవకాశాలు వస్తాయి, కొంతమందికి ప్రమోషన్స్ వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపార, వాణిజ్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి వ్యాపారాలు నెమ్మదిగా ముందుకు సాగుతాయి. వ్యవసాయదారులకు మాత్రము ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. ఇటు మార్కెట్ పరంగా కావచ్చు, మీ పంటల పరంగా కావచ్చు, ధన పరంగా కావచ్చు, జాగ్రత్తలు తీసుకోండి. కొత్త రుణాలకు ఈరోజు అస్సలు వెళ్ళకండి. ఐటీ చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి. మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు అన్ని రకాలుగా ఆటంకాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ ప్రయత్నము ఈరోజు చెయ్యకండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఒత్తిడితో కూడినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో చాలా చక్కని వాతావరణం కనబడుతుంది. గతంలో ఏదైనా మీరు మాట పట్టింపులు కానీ, లేదా విడిపోవడాలు కానీ, దూరం అవ్వడాలు కానీ జరిగినట్టయితే కనుక ఈసారి కలుసుకొని మంచిగా మళ్ళా తిరిగి కుటుంబ వ్యవస్థ మంచిగా వెళ్ళే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము సోమవారం నాడు శివుణ్ణి తప్పనిసరిగా ప్రార్థన చేయండి. దానితో పాటు శివాభిషేకము బిల్వాలు కలిపిన నీటితో చేసినట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. ధనపరంగా మీకు ఏవైనా ఆటంకాలు కానీ, అడ్డంకులు కానీ ఉంటే తీరిపోయే పరిస్థితి గోచరిస్తోంది. దాంతో పాటు ఎవరికైనా పేదవాళ్ళకి పాలు దానంగా ఇవ్వండి. ఒక పాల ప్యాకెట్ కొనుక్కుని మీ శక్తి కొద్దీ ఒకటో రెండో ఎన్నో పాల ప్యాకెట్లు పేదవాళ్ళకి దానం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందే అవకాశము, లక్ష్మీ అమ్మవారు సంతోషించే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.